హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వినాయకుడికి పాల తాలికలు ఇంకా ఉండ్రాల పాయసం రెండింటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కదండి. ఆ రెండు రెసిపీలని కూడా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో చూపించబోతున్నాను. ఈ రెండు పాయసం కూడా పంచదారతో చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అదే బెల్లంతో గనక చేస్తే పాలు అనేవి విరిగిపోతుంటాయి కదండి. అలా విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కానీ బెల్లంతో చేసిన పాల తాలికల టేస్ట్ పంచదారతో వేసి చేసుకుంటే అంత రుచిగా ఉండదండి. బెల్లంతో చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది, అలాగే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. సో బెల్లంతోనే పాల తాలికల పాయసం ఇంకా ఉండ్రాళ్ళ పాయసం కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచుకోండి. అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకోండి. ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ నీళ్లను బాగా మరలించండి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగి ఇప్పుడు నీళ్లను 1 నిమిషం పాటు బాగా మరలించండి. ఇలా బాయిలింగ్ అయ్యేంత వరకు మరలించుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని బియ్యం పిండిని నిదానంగా కలుపుకోండి. ఉండలు అనేవి కట్టకుండా ఇలా స్లోగా బాగా పిండిని మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల దాకా నీళ్లను వేసుకున్నానండి. 2 కప్పుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా కొలత కరెక్ట్గా సరిపోతుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 నిమిషం పాటు పిండిని ఇలా బాగా కలపండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని పక్క నుంచి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఈ పిండిని రెండిటి కోసం అండి, పాల తాలికల పాయసము ఇంకా ఉండ్రాళ్ళ పాయసం రెండిటికి కలిపి ఒకేసారి నేను ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ పిండి మొత్తం చల్లారే లోపల మనం పక్కన సగ్గు బియ్యాన్ని ఉడికించుకుందామండి. నేను ముందుగానే సగ్గు బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టి తీసుకున్నానండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని తీసుకుని నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇలా నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని 2 కప్పుల దాకా నీళ్లను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించండి. మధ్యలో కలుపుకుంటూ సగ్గు బియ్యం మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం అనేవి అడుగున అంటుకుంటూ ఉంటాయండి. అలా అంటుకోకుండా ఉండడం కోసమే మధ్యలో మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన పిండిని తీసుకొని గోరువెచ్చగా ఉండాలండి. అప్పుడే మనకు బాగా పిండి నాదుకోవడానికి ఈజీగా ఉంటుందండి. పూర్తిగా చల్లగా అయిపోతే గనక పిండి అనేది నాదుకోవడానికి రాదండి. చీలికలు అనేవి వచ్చేస్తుంటాయి. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఇలా పిండిని బాగా నాదుకోండి. లేదా మీరు నెయ్యిని కానీ యూస్ చేసి పిండిని బాగా నాదుకోవచ్చండి. పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉండడం కోసమే నీళ్ళ కానీ లేదా నెయ్యిని కానీ చేతికి అప్లై చేసుకుంటూ పిండిని బాగా నాదండి. ఇలా పిండిని మొత్తం బాగా నాదుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటూ పిండిని మరొకసారి బాగా నాదండి. ఇలా నెయ్యిని అప్లై చేస్తూ పిండిని నాదుకోవడం వల్ల పిండి అనేది తొందరగా ఆరిపోకుండా ఉంటుందండి. గట్టిపడకుండా స్మూత్గా ఉంటుంది. కాబట్టి ఇలా నెయ్యిని అప్లై చేస్తూ పిండిని బాగా నాదండి. ఇలా బాగా నాదుకున్న ఈ పిండిలో నుండి 2 భాగాలుగా చేసుకోండి. ముందు వచ్చేసి పాల తాలికల పాయసం కోసము మనం ముందుగా చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తాలికల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా నెయ్యి రాసుకుని తాలికల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. ఉడికేటప్పుడు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో తాలికల్లా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎంత పొడవుగా కావాలనుకుంటే అంత పొడవుగా చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేత్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా మీరు చాలా ఈజీగా చేసుకోవాలా టైం లేనప్పుడు అయితే మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదండి, అందులో లావు రంధ్రాలు ఉండే ప్లేట్ని పెట్టేసుకొని కూడా ఈజీగా మనము ఒత్తేసుకోవచ్చండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో, ఏదైతే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుందో అలా చేసేసుకోండి. ఇలా పిండిని మొత్తం ఇలా తాలికల్లా ప్రిపేర్ చేసుకుని అందులో నుండి నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కన ఉంచుకోండి. ఈ పిండిని వాటర్లోకి వేసుకుని డైల్యూట్ చేసుకోవాలండి. అందుకోసమే ఈ పిండిని పక్కన ఉంచుకోండి. మరో పక్కన మనం ఉడికించుకుంటున్న సగ్గు బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్పు బెల్లం తురుమును వేసుకుంటున్నాను. మీరు మీ స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికల్ని వేసుకోవాలి.
ఇలా తాలికల్ని వేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి కలపండి, ఎక్కువగా కలపకండి. ఎక్కువగా కలిపేస్తే బ్రేక్ అయిపోతాయి కాబట్టి నిదానంగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ తాలికల్ని 2 నిమిషాల పాటు ఉడికించండి. పైన మూత పెట్టకుండా తాలికల్ని 2 నిమిషాల పాటు ఉడికించండి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ తాలికలు 2 నిమిషాల పాటు ఉడికే లోపల పక్కన మనము నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కన ఉంచుకున్నాం కదండి. ఆ పిండిని తీసుకుని ఇలా ఒక గిన్నెలోకి నీళ్లను వేసుకుని ఆ పిండిని మొత్తం పూర్తిగా ఇలా మ్యాష్ చేసుకోండి. ఆ పిండి అనేది పూర్తిగా నీళ్ళలో కరిగేంత వరకు ఇలా మ్యాష్ చేసుకుంటూ కరిగించండి. ఆ పిండిని మొత్తం నీళ్ళల్లో డైల్యూట్ చేసి థిన్ పేస్ట్ లా తయారు చేసుకుని ఈ గిన్నెని పక్కన ఉంచుకోండి. ఇలా ఉండలు అనేవి లేకోకుండా బాగా నీళ్ళల్లో కలిపేసి ఈ గిన్నెని పక్కన ఉంచుకోండి. మరో పక్కన 2 నిమిషాల పాటు తాలికల్ని ఉడికించుకున్నాం కదండి. లైట్గా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఇందాక కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని ఇందులోకి వేసేసుకోండి. ఇలా కలిపి ఉంచుకున్న బియ్యం పిండి నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. మరీ ఎక్కువగా కలపకండి, ఎందుకంటే తాలికలు అనేవి విరిగిపోతాయి కాబట్టి లైట్గా ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించండి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను 1 కప్పు దాకా వేసుకొని ఇప్పుడు ఒకసారి లైట్గా కలపండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు పాలని మరలించండి. 1 నిమిషం పాటే మరలించండి. ఎక్కువగా మరలిచ్చేస్తే మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి పాలు అనేవి విరిగిపోతాయండి. అందుకోసమే ఇలా గరిటెతో 1 నిమిషం పాటు కలుపుకుంటూనే పాలని ఉడికించండి. ఇలా 1 నిమిషం పాటు పాలను మరలించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. మరో పక్కన మనము పోపు గరిటెని స్టవ్ మీద ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ కిస్మిస్లను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు పాయసంలోకి వేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి కలపండి. ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే చిటికెడంత ఉప్పును కూడా వేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. చల్లారిన తర్వాత పాయసం అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అంతేనండి, పాల తాలికల పాయసం రెడీ అండి. చూడండి, ఎక్కడ కూడా తాలికలు అనేవి విరిగిపోకుండా ఎంత చక్కగా రెడీ అయిందో కదండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని వినాయకుడికి ప్రసాదంగా పెట్టడమేనండి. చూసారు కదండి, పాల తాలికల పాయసంని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే పిండిలో మిగతా సగం పిండితోనే ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందాక మనం తీసి పెట్టుకున్న సగం పిండిని తీసుకొని ఇప్పుడు ఒకసారి చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు పిండిని బాగా నాదుకోండి. ఇలా నాదుకోవడం వల్ల ఉండ్రాల్ని చుట్టేటప్పుడు ఎక్కడ కూడా చిలికలు అనేవి రాకోకుండా ఉంటుందండి. పిండి అనేది ఇలా బాగా నాదుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని చిన్న ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న ఉండలుగా చుట్టుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వచ్చేటట్టు ఉండ్రాల్లో ఇలా చుట్టుకోండి. ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండ్రాల్లా ప్రిపేర్ చేసుకోండి. అలా అయితే పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే షైనింగ్గా కూడా ఉంటాయండి ఉండ్రాలు అనేవి. అన్ని ఉండ్రాళ్ళు కూడా సేమ్ సైజులో వచ్చేటట్టు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండ్రాల్లో చుట్టుకోండి. ఇందులో నుండి నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కన ఉంచుకోండి. ఇదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఇందులోకి 1/2 కప్పు దాకా బెల్లం వేసుకోండి. 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. మీరు ఏ బెల్లమైనా సరే యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నానండి. మీరు నార్మల్ బెల్లం అయినా సరే వేసుకోవచ్చు. బెల్లం అనేది మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. 1 కప్పు దాకా అయినా సరే వేసుకోవచ్చు. బెల్లం అనేది నీట్గా ఉంటే డైరెక్ట్గా యూస్ చేయండి, లేదంటే మీరు కరిగించి వడగొట్టుకుని అయినా సరే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పును నానబెట్టి తీసుకున్నానండి. నేను ఇక్కడ అరగంట సేపు నానబెట్టి వేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా శనగపప్పును 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఈ ఉండ్రాళ్ళు ఇలా బెల్లం నీళ్ళల్లో బాగా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ ఉండ్రాళ్ళు ఉడికే లోపల పక్కన ఒక గిన్నెను తీసుకొని మనం పక్కన ఉంచుకున్న పిండిని వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని బాగా కలపండి. ఉండలు అనేవి లేకోకుండా బాగా నీళ్ళలో డైల్యూట్ చేసుకుని ఈ గిన్నెని పక్కన ఉంచుకోండి. మరో పక్కన ఉండ్రాళ్ళను కూడా ఉడికించుకోండి.
ఉడికించుకుంటున్నాం కదా, 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ ఉండ్రాళ్ళలోకి మనం కలిపి ఉంచుకున్న బియ్యపిండి నీళ్లను వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలిపేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మరొక నిమిషం పాటు వీటన్నిటిని కూడా ఇలా కలుపుతూ ఉడికించండి. ఆ లోపల మనము పక్కన స్టవ్ మీద పోపు గరిటెని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసంలోకి వేసుకొని బాగా కలపండి. పాయసం అనేది ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారను వేసుకోండి. పంచదారని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పంచదారను వేసుకున్న తర్వాత 1/2 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించండి. అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పాలను వేసుకోండి. పాలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూనే 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోండి. అలా అయితే పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. బెల్లం అనేది వేసుకున్నాం కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అందుకోసమే ఇలా నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరలించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుని వినాయకుడికి నైవేద్యంగా పెట్టడమేనండి. పాయసం అనేది ఇప్పుడు కొద్దిగా వాటరీగా అనిపించినా సరే కాస్త చల్లారిన తర్వాత పాయసం అనేది చిక్కబడిపోతుందండి. కోసమే పాయసం అనేది కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. అంతే, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అండి. సరే కదండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన 2 రకాల ప్రసాదం రెసిపీస్ని చాలా ఈజీగా టైం సేవింగ్తోనే ఒకే పిండితోనే 2 రకాల రెసిపీస్ని కూడా ఇట్టే తొందరగా చేసేసుకోవచ్చండి. ఉండ్రాళ్ళ పాయసం ఇంకా పాల తాలికల పాయసంని కూడా తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.